కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఇంటికెళ్లి భారీ షాక్ ఇచ్చారట సీఎం జగన్. జూనియర్ ఎన్టీఆర్‌ని కలిసినట్టుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి రావడమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికొచ్చి ఎంతో చక్కగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరి కలిసినట్టుగా అయితే సమాచారం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్‌ని కలవడానికి కారణం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అందరూ తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ ఎందుకు రారు అని అడుగుతుంటే అసలు ఎన్టీఆర్ ఎందుకు రావాలి అనేదే ఆయన యొక్క ప్రశ్న. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాల్లో రావాల్సినటువంటి అవసరం నాకు లేదని ఒక పక్క క్లియర్‌గా చెప్తూ ఉంటే, ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రానందుకు శుభాకాంక్షలు అందించారట. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మోసం చేస్తుందని, అలాంటి పార్టీకి సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో మీకే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని అని చెప్పాలి. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం కూడా ఎంతో సంచలనంగా మారింది. అలాగే రాబోయే రోజుల్లో మంచి అద్భుతమైన సక్సెస్‌ని సాధించి ముందుకు వెళ్ళాలనైతే కోరుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా సినిమాల్లో ఆయన టాప్ ప్లేస్‌కే ఉండగా, రాజకీయాల్లో కావాలని ఆయన వెనక్కి దించాలని కోరుకుంటున్న వాళ్ళందరికీ మరి మంచిగా సమాధానం చెప్పారని, మీరు సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలి. మీరు పాలిటిక్స్‌లోకెళ్ళకండి. చంద్రబాబు నాయుడు లాంటి ఒక అవినీతి పరుడు, అలాగే మరసలు ఏమాత్రం బాధ్యత లేనటువంటి వ్యక్తి అలా చేయడం అనేది సాధ్యం కాదు అంటూ చెప్తున్నారు. కాబట్టే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి రాజకీయాలలోకి రావద్దు అంటూ ఆయన ప్రత్యేకంగా సన్మానం చేసి ఆయన్ని అభినందించినట్టుగా తెలుస్తోంది.